5 సంవత్సరాల తర్వాత నేను మా దోస్త్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇది ఒక పల్లెటూరు, భలే ఉంటుంది లొకేషన్ అంతా కూడా. ఇల్లు ఇంటి పక్కనే పొలాలు, చేన్లు. పొలాలు అయితే లేవు కానీ చేన్లు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ పక్కకి ఇల్లు, దీని పక్కకే చేన్ అయితే ఉంటుంది. మార్నింగ్ లేసి మంచి వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎంత అంటే భలే అనిపిస్తుంది. లొకేషన్ చూడొచ్చు ఎంత బాగుందో. సో ఒకసారి మా ఫ్రెండ్ గారు ఇల్లు చూద్దాం రండి. వాడు ఇప్పుడు ఛాయ్ చేసిండు, ఛాయ్ తీసుకొస్తాడు. రవి ఇంతగానో ఎందుకు వచ్చినావురా? కొద్దిగా ఛాయ్, విలేజ్లో ఛాయ్ బాగుందా? సో ఇక్కడ దాదాపు ఒక 20 నుంచి 30 ఇల్లులు ఉంటాయి అంతే చుట్టుపక్కల. మీకు అవి కూడా చూపించుతాను చూడండి. సో ఛాయ్ ఎలా ఉందనేది కూడా తాగి చెప్తాను. మా ఫ్రెండ్ గారు చేసిండు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ టీ తాగరు. నేను వచ్చిన టీ చేసిండు వీడు. సో దానికోసమే ఛాయ్ తాగి బాగుంది. అంటే ఇలాచి వేసిన కొంచెం ఫ్లేవర్ బాగుంది. లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. సో ఎంట్రన్స్ అయ్యి పిల్లలు. నీ పేరు? నీ పేరు? ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, మనకి సిస్టర్. వాడు చైర్లు తీసుకొస్తాడు. కొంచెం కిందికి ఉన్నాయి అంతే. అంటే వాడు కిందికి సెట్ చేసిండు ఇవన్నీ కూడా. మాస్టర్ అక్కడ కుకింగ్ చేస్తాడు. మేనేజర్. ఇంకో రూమ్ ఉంది ఇటు. సో ఇటు ఒక రూమ్, ఇది కూడా. సో ఇది పెంకలు అన్నట్టు, మనం పెంకటిల్లు అంటాం కదా అది. ఏంటిది? అది నేను చెప్పారా? వచ్చిండు వీడు, నాకన్నా ముందే వచ్చిండు. వీడు వస్తాడని చెప్తే ఈయన బండి మీద వచ్చాడు. సో నెక్స్ట్ మనం రవి దగ్గరికి వెళ్తాను. అరే ఇట్రా, వాడు వంటలో బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తానవరా? తాగుతున్నారా? 16 కదా అది? 16+. కాదనుకుంటున్నా. ఇప్పుడు భోజనాలు చేస్తాను మేము ఇంటి దగ్గర. సో చికెన్ అండి రవి గారు. వీడి కాదు, నానే చేసినాడు చికెన్. రవి వల్ల పెద్దక్క, చిన్నక్క, రవి గారు, సో ఇది ఫ్యామిలీ, మినీ ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ కాదు, పెద్ద ఫ్యామిలీ. ఇద్దరు అక్కాయలు, ఇద్దరు తమ్ముడు. వీడు కొంచెం డిజైనింగ్ వర్క్ వేస్తాడు అన్నట్టు. ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా ఇది చూడండి ఎంత డిజైన్ ఉందంటే. ఎంత రాలేదు ఎంత డిజైనింగ్ అంటే మొత్తం డిజైనింగ్ వర్క్ వేస్తాడు. ఎవరికైనా ఇలాంటివి కావాలంటే చెప్పండి, కొరియర్ అయినా చేస్తాడు వీడు. ఇంకా చూపిస్తాను కానీ వీడి దగ్గర డిజైనింగ్ వర్క్ అంటే అన్ని తీరులో చేస్తాడు. హోమ్ డిజైనింగ్ వర్క్ అంటారు కదా, ఇంట్లో కొన్ని అలంకరణ అంటే డిజైనింగ్ చేస్తారు కదా. సో అలాంటి లోపల ఇంకా ఉన్నాయట, చూద్దాం కొన్ని. అంటే వీనికి డిజైనింగ్ వర్క్ వచ్చు కొంచెం. ఇలాంటి ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎక్కువ చూస్తున్నాం కదా అలాంటి ప్రోడక్ట్. సో అలాంటి ఇవి వెదురు అంటారు కదా, వెదురు బొంగుతో తయారు చేసినటువంటిది. ఇంకేమున్నాయిరా? అవి అంటే న్యాచురల్గా అన్ని దగ్గర దొరుకుతాయి. ఇది మనం ఏదన్నా దీంట్లో పెట్టుకొని మన విలువైన వస్తువులు ఉంటాయి కదా కొన్ని, ఇట్లా డిజైనింగ్ వర్క్. ఇది ఒక పెట్ట, బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ అదేదో మన ఇంకా చూద్దాం పా. మిగతా అంటే మినీ బీరువా. ఇప్పుడు కర్రతోనే బీరువాలు తయారు చేసుకుంటే ఎప్పటికి ఉంటాయి. మనమేమో ఇప్పుడు ఐరనింగ్ చేసుకుంటాం కదా, కొన్ని రోజులకి బెండ్ అవ్వడు, ఖరాబ్ అవ్వడు అలాంటివి జరుగుతాయి కదా. ఇలా తయారు చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మినీ బీరువా. ఇది ఫ్యాన్ ఉంది కింద కొన్ని చెప్తారా. సో ఇలా దీనికి తాళం పెట్టుకోవచ్చు. వీటి తాళం సెట్ చేసిండు ఇక్కడ. సో ఇట్లా మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా కావాలంటే
కర్ర ఉంటే వీళ్ళు తయారు చేసిస్తారు, చేసినందుకు ఇంత పర్టికులర్ అమౌంట్ తీసుకుంటారు. సో నెక్స్ట్ ఇంకా చైర్లు, కర్రతో తయారు చేసిన చైర్లు, మినీ చైర్లు, ఇలాంటి చిన్న చిన్న కుర్చీలు తయారు చేస్తారు. సో నెక్స్ట్ ఇలా మనం ఏదన్నా సెటప్ చేసుకోనికి ఇలా బాగున్నాయి కదా. సో ఇలా వీడు కొన్ని డిజైనింగ్ వర్క్ చేస్తాడు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, మనం తయారు చేపిద్దాం దగ్గర ఉండి. చెప్పాను కదా పల్లెటూరులో చాలా తక్కువ హౌస్లు ఉంటాయని. ఇది రోడ్ అండి, రోడ్ అయితే ఉంది, కరెంట్ ఉంది ఇక్కడ. సో ఇలా ముందుకెళ్తే ఇటు సైడ్కి ఇల్లులు, తర్వాత పెరడి తర్వాత మళ్ళీ ఇల్లులు, తక్కువ ఇల్లులు అన్నట్టు, ఒక 20-30 ఇల్లులు ఉంటాయి అంతే. మినీ విలేజ్, చిన్న విలేజ్. ఇక్కడ వ్యవసాయం ఎక్కువ చేస్తారు, భలే అనిపిస్తుంది. మంచి ఇలాంటి టైంలో వచ్చి ఇటు స్పెండ్ చేస్తే ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి పక్కకే చేను, ఇల్లు పక్కకే చేను. ఇవన్నీ పొలాలని చూపిస్తాను రవి గారు నాకు. పత్తి ఎంత అర్ధ ఎకరం ఇది ఎంత ఉంటుందిరా? ఒక 20 గుంటలు ఉంటుందా? ఉండదు కదా అంతే. సో చుట్టుపక్కల మొత్తం పొలాలే, అదే మన చేన్లు పొలాలు ఇవే. వాటి కిందికి పొలాలు ఉన్నాయి, మనం అంత దూరం పోలేం కానీ మీకు చూపిస్తా చూడండి. అవి వాళ్ళ సిస్టర్ వాళ్ళైతే బోరలు వేసిరు. అయితే ఇది చూనీకి వచ్చినాం. ఇక్కడ మనకి ఇక్కడ ఈ రోజు మేకని వస్తారు. సో బోరలు చాలా రోజుల తర్వాత బోరలు పడ్డదండి ఇక్కడ. సో బోరల్ మీకు ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది, అంటే కింద జలం ఉంటుంది కదా, అది పారుతున్న శబ్దం వస్తుంది చూడండి. బోరల్ అయితే వేసిరు. ఇక్కడ మనం ఒక డిఫరెంట్ అంటే బోరల్ సౌండ్ మనం చూడొచ్చు, వాటర్ జలం సౌండ్ చూడండి. లోపల వాటర్ పోతున్నటువంటి సౌండ్ వస్తుంది, అంటే జలం ఒక జలం పారుతుంది కదా, ఆ సౌండ్ వస్తుంది మనకి ఇక్కడ కదా. వరాలకి ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు, భలే ఉన్నది కదా. వాటర్ లేకున్నా కానీ మన వాళ్ళు అయితే వరాలకి ఆల్మోస్ట్ ఇది జానెడు పెరిగింది. ఇప్పుడు ఇంకేం లేదు, ఇక బోరల్ పని అయిపోయిందంటే రైట్ పొలం నాటైతే స్టార్ట్ చేస్తారు. భలే ఉన్నది కదా. ఇక్కడ చూడండి వర్షం నీళ్ళతోని పొలాలు మ్యాక్సిమం స్టార్ట్ చేసేసారు మన వాళ్ళు. బాగుంది మరి. ఇక్కడ బోరల్ ఫిట్టింగ్ అయితే వచ్చాం. మరి బోరల్కి పవర్ కనెక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నాం కదా పవర్ కనెక్షన్ వచ్చింది. ఇప్పుడు బోరల్ ఫిట్ చేసి దీనికి ఆ బోర్డ్ సెట్ చేస్తే తర్వాత వాటర్ వస్తాయి. చూద్దాం ఎలా చేస్తారు. వర్షం స్టార్ట్ అవుతుంది మెల్లిగా. సో లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు, వైర్ కనెక్షన్ ఇస్తారు ఇప్పుడే. అందుకే 15 చాలా అవుతుంది. జరగండి నీళ్ళు వచ్చినాయా? ఇల్లు పోతానే కొత్త బోరల్ వాటర్ అయితే వచ్చినాయి. కొత్త బోరల్ స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు అయితే ఈ సందర్భంగా మేక దావత చేస్తారు. చలో చూద్దాం పండి ఒకసారి. రా నీళ్ళు టేస్ట్ అవుతుంది దారా, ఒక 10 నిమిషాలు ఇప్పుడే అది ఆగిరా. 10 నిమిషాలు అయినా మన వాటర్ టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంది అనేది. ఫుల్ వస్తాను నీళ్ళు, మాస్క్ వస్తాను ఎక్కువ నీళ్ళు, మురికి నీళ్ళు వస్తాను కదా, మురికి వస్తలేవు, నీళ్ళు కొంచెం క్లీన్ కావాలి కదా. ఫస్ట్ మంచిగా తెల్లగా వచ్చినాయి, పైన ఉన్నాయి కదా, కొంచెం క్లీన్ కావాలి. క్లీన్ అయితే మంచిగా. ఓకే ఓకే రా సెట్ అయింది. అప్పుడు గింతసేపు కూడా రాలే బంద్ అయి. జంపర్ పోయిందట.
అందుతుండే బ్రో నీకు పేలు కల్లా ఫుడ్ పెడతావా లేదు క్లోజ్ అంటే అర్థం పట్టాలి లేవాడితే అమ్మి ఉట్రే పని అయితే ఉట్టు లేవడితే పోయలే కిట్ట జరగాలి మీరు